2వ అధ్యాయంలో ఉంది 18లో. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేతులను కొనెను. దేవుడు ఏంటి రూపించారు, ఒక జంతుని ఒక పురుషుని రూపించినప్పుడు ఒక ఒంటరిగా ఉండకూడదు అని చెప్పేసి సాటైన సహకారాన్ని దేవుడు ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆ సాటి అయిన సహకారి ఒక్కళ్ళు కాదు, చాలా మంది వస్తున్నారు. అంతమంది తప్పులు చేస్తున్నారు కదా, వాళ్ళకి వాక్యం తెలీదు. దేవుడు ఎవరికి ఏ ఫ్యామిలీకి అయితే ఏ వైఫ్ అయితే ఇచ్చారో దానికి స్థిరంగా ఉండాలి, దేవుని మహిమపరచాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని చెప్పి ఉండాలి. హస్బెండ్కి కూడా సేమ్, వైఫ్కి కూడా భార్య కూడా సేమే అన్నమాట. ఒక్కళ్ళే వైఫ్, ఒక్కళ్ళే హస్బెండ్. ఇప్పుడు వాక్యం ఉన్న హృదయంలో మన ఎదురు వచ్చి ఒక ఏంటంటే ఒక అన్నోన్ అంటే ఒక బయట ఉన్న వ్యక్తి వచ్చాడు అనుకోండి, మా హృదయంలో వాక్యం ఉంటే ఆ ఎదురు మనిషి అన్నలాగే కనిపిస్తాడు, తమ్ముడులాగా కనిపిస్తాడు, ఒక తండ్రి లాగా కానీ ఒక అంకుల్ లాగా కానీ కనిపిస్తాడు. అదే వాక్యం లేని హృదయం ఏముండదు, అన్న కాస్త తప్పు దారిలో వెళ్ళిపోతాడు. అదే భర్తకు కూడా సేమే. ఎదురుగా ఒక మహిళ ఒక లేడీ ఉంటే కనుక వాక్యం లేని హృదయము ఉంటే కనుక ఏం కనిపిస్తారు, అట్రాక్షన్. అలాగా ఉండకూడదు. కాబట్టి ఏంటంటే వాక్యం ఉన్న హృదయంలో ఎవ్వరు వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా సరే, ఒక పరిశుద్ధమైన చూపుతోటే మనం చూడాలి. ఎప్పుడు ఆ వాక్యం చదువుతూ ఉంటే తన నాకు చెల్లితో సమానం, తన నాకు అన్నతో సమానం అని చెప్పేసి మనము చెప్పగలుగుతాం. అదే వాక్యం లేదనుకోండి, అపవాది అట్రాక్షన్స్ పెడతాడు, ఎన్నో కలర్ఫుల్ లైఫ్గా చాలా చూపిస్తూ ఉంటాడు. అదే రీతిగా భార్య కూడా తనకి ఎంత శాలరీ వచ్చినా ఏమొచ్చినా అడ్జస్ట్ అవ్వాలి. నాకెంత సరిపోవట్లేదు, ఎంతమంది టార్చర్ పెడతా ఉంటారు, సరిపోదు, జీతం సరిపోదు, నాకు ఇది తెచ్చిపెట్టు, నాకు అది తెచ్చిపెట్టు, ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, రెస్పెక్ట్ లేదు. నోరు తెరిస్తే ఎంతమంది రా అని కూడా వర్డ్ యూజ్ చేస్తారు. ఎందుకు? భర్త ఏంటి, తల్లి ఏంటి, స్త్రీకి ఏంటి శిరస్సు. కానీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కాలంలో ఏంటి, జనరేషన్ మొత్తం మారిపోయింది, మొత్తం అయిపోయింది, రివర్స్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా నీ భర్తకి లోబడాలి. నీ భర్తకి నువ్వు నాకు